నేను వారి ఎడల జాలిపడుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి ఎడల ఆయన జాలిపడతాడండి? సంతోషంగా ఉన్న వారి ఎడల జాలిపడతారా? లేదండి. కన్నీళ్ళలో, నిట్టూర్పుల్లో, అవమానాల్లో, ఇబ్బంది కొలిమిలో ఉన్నవారి వైపు చూసి ఆయన జాలిపడతారు. మనం కన్నీరు కారుస్తుంటే ఆయన మనం చూసి సంతోషపడతారు. లేదండి, మనం కన్నీరు కారుస్తుంటే ఆయన వేదన చెందుతాడు. నా బిడ్డ ఎందుకు ఏడుస్తుంది? నా బిడ్డకి నా బిడ్డ నన్ను అడగదే ఈ సమస్యకు పరిష్కారం ఎట్టదని. మనం చేసే మొదటి పొరపాటు ఏంటంటే, ఒక కష్టం వచ్చినప్పుడు మనుషులు తీర్చలేరండి అది. కానీ మనుషులు చెప్పుకొని ఆదరణ పొందుతాం. అలా కాదండి. ఒక శ్రమ కలిగినప్పుడు మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థనని ఆ సమస్యకు పరిష్కారం హెదతాడు. మనుషులైతే ఇప్పుడు ఈ సమస్య ఒకరికి చెప్పాము, ఆ ఒక్కరి కాడి నుంచి 10 మంది దగ్గర పోద్ది ఆ సమస్య. అట్లా వెళ్ళేదే కానీ అది ఆగేది కాదు. కానీ దేవదేవుడు ఏమంటాడంటే, ఆయనకి మొరపెట్టినప్పుడు ఆ సమస్యను ఆయన పరిష్కరించగలిగిన దేవుడు. ఆయన సమస్యల్లో మనం వదిలేసేవాడు కాదు. ఎన్నో కష్టాల్లో, నిందలు, అవమానాలు నా జీవితాన్ని దేవుడు నా ఎడల ఆయన జాలి చూపించాడండి. ఎన్నో పరిస్థితులు కన్నీరే అన్నపానంగా మిగిలిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. ఇంకా నా వద్దు ఈ జీవితాన్ని అనుకున్న పరిస్థితిలో ఉన్నాను. ఏనాడు నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. నేను నా దేవుడిని విడిచిపెట్టల. నా మటుకైతే నేను నా తుది శ్వాస వరకు అయ్యా నీ సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా నేను ఉండాలని ప్రతిదినం నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటా. అది కాకుండా ఈ ధనాన్ని నాకు ఇవ్వయ్యా, మరి ఇంకోటి నాకు ఇవ్వయ్యా, నాకు ఇల్లులు ఇవ్వయ్యా, బంగాళ ఏ రోజు నా మటుకు నేను అడగల దేవుణ్ణి. ప్రభు, ఈ లోకంలో జీవించినంతకాలం ఏది కావాలో సమృద్ధిగా దయచేసి నాయన, ఇక్కడ ఈ జీవితాన్ని వదిలిన వెంటనే నాయన నీ సన్నిధిలో నేను కన్ను తెరవాలి ప్రభు. ఈ లోకము వ్యర్థమయ్యా. అయ్యా నీ సన్నిధిలో జీవించే కృప చేత నన్ను నింపండి. నా మటుకి నేనైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటానండి. ఏనాడు ఆయన సమస్యల్లో మనల్ని విడిచిపెట్టుకోడు. ప్రతి యేసు ప్రభు అంతటి వారికి శ్రమలు కలిగినప్పుడు మనం ఎంతటి వారం అండి. ఈ శ్రమలు నమ్మదగిన వాటి కాదు. దేవుడు ఈ శ్రమల్లోనే మనకు తోడుకుంటాడు. ఆయన మన పక్కన ఉంటాడు. ఏనాడు ఆయన మనల్ని చెయ్యి విడిచిపెట్టుటకు ఆయన మానవుడు కాదు. నేను వారి ఎడల జాలిపడుతును, నేను వారి దేవుడైన యెహోవాను. అవునండి, ఆయన మనకు నమ్మదగిన దేవుడు. మనం ధన్యులు అండి. ఆయన చూడకుండానే మనం ఆయన నమ్మి ఉన్నాము. మనం నిజమైన ధన్యులు అండి. దేవుని కలిగి మనం జీవిస్తున్నాం. దేవునితో మనం ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.